వెల్కమ్ టు నాటోగ్రాఫ్. ఈ రోజు నాటోగ్రాఫ్ లో మనం మాట్లాడుకోబోతున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా అండి? 90s లో కుర్రకారు గుండెల్లో గుబులు రేపి నటనలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకొని తన నవ్వుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని మరి యాక్ట్రెస్ గానే కాకుండా పొలిటీషియన్ గా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారండి. మరి తనెవరో కాదు, ది గ్రేట్ రోజా గారు. ఈ రోజు రోజా గారి మాటల్లో తన లైఫ్ స్టైల్ గురించి బోలెడని విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ మా ఆటోగ్రాఫ్ ప్రోగ్రాంలో మీ ఆటోగ్రాఫ్ చాలా ప్రెషియస్ ఆటోగ్రాఫ్ మాకు. బ్యూటిఫుల్ ఆటోగ్రాఫ్. సో మేడం, నా ఆటోగ్రాఫ్ ప్రోగ్రాంలో మీ స్వీట్ మెమరీస్ని మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా, సీక్రెట్ ఏం లేదు, ఆల్రెడీ అన్నీ తెలుసు. ఓకే మేడం, సో నా ఫస్ట్ క్వశ్చన్, మీకు యాక్ట్రెస్ అవ్వాలని లైక్ చిన్నప్పటి నుండి కోరికనా, లేకపోతే మామూలుగా జనరల్గా మనం టీవీలో కొంతమందిని చూస్తూ ఉంటాం, చూసి అబ్బా నేను ఇలా యాక్ట్రెస్ అవ్వాలి, నన్ను స్క్రీన్ పైన చూడాలి అన్న కోరిక ఉంటుంది. సో అలా కోరికతో మీరు అయ్యారా, లేకపోతే మీకు పర్సనల్గా యాక్ట్రెస్ అవ్వాలని ఇష్టమా? నాకు ఎప్పుడు కూడా యాక్ట్రెస్ అవ్వాలి అని కోరిక లేదు, అసలు వాళ్ళ డ్రీమ్ కూడా నేను చేయలేదు. కానీ సినిమాలు బాగా చూసేదాన్ని, ఓకే, ఎంజాయ్ చేసేదాన్ని సినిమాలు చూసి, అసలు ఫుల్ రగడ చేసేదాన్ని. ఓకే, సో చిన్నప్పుడు మీరు బాగా అక్కడ ఫైట్ వస్తే నేను ఇక్కడ ఇది చేయడం, అక్కడ డాన్స్ వస్తే ఇక్కడ అలా ఫ్రెండ్స్ జాలీగా ఉండేదాన్ని. కానీ ఒక్కసారి మా కాలేజ్కి ఫేమస్, మా కాలేజ్ పద్మావతి విమెన్స్ కాలేజ్ తిరుపతిలో, చాలా బాగుంటారు. ఓకే, హీరోయిన్స్ కావాలంటే ఫస్ట్ అక్కడికే వస్తారు. ఓకే, అలా ఒక ఆల్బమ్ చూస్తుంటే నా ఫోటో బాగుందని ప్రేమ తపస్సు క్యారెక్టర్కి నన్ను అడగడం జరిగింది. ఓకే, మా డాడీ యాక్చువల్గా తను సాబీ స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా ఉన్నారు. ఓకే, తనకి సినిమాలు అంటే ఇష్టం, తను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. నాకు రాలేదు అవకాశం, నీకు వచ్చింది పెద్ద తెరలో సిల్వర్ స్క్రీన్ కాబట్టి నేను చూసుకోవాలనుకుంటున్నాను అన్నారు. అంటే ఒక్క సినిమా కోసం నాన్న రిక్వెస్ట్ చేశారు. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మా డాడీ కోసం ఒక్క సినిమా కోసం ఓకే చేశాను. లాట్ ఆఫ్ మూవీస్. సో ఇంకా పబ్లిక్లో ఒక టాక్, మీ స్మైల్తో చాలా మంది అబ్బాయిలు లైక్ ఫ్లాట్ అలా ఉండిపోయారు మేడం స్మైల్తో. మరి ఎవరు నా దగ్గర చెప్పలేదు. నేనైతే నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నాకు వాళ్ళిద్దరు కాలేజ్ దాటిన తర్వాత నాకు కాలేజ్ కాబట్టి ఎవరైనా ధైర్యంగా నాకు సైట్ కొట్టాలన్నా కూడా మా అన్నలు చూసి ఎవరు కొట్టే పరిస్థితి లేదు. నిజం చెప్పాలంటే వ్యూవర్స్, ఇప్పుడు నేను మేడం పక్క కూర్చున్నాను కదా, మేడం మాట్లాడుతూ ఉంటే స్మైలే ఫేస్లో చాలా అట్రాక్టివ్గా ఉంది, నేను చూస్తూ ఉండిపోతున్నాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. కానీ సెల్మణి గారు పడిపోయారు. అవునా? 1 years పైకి లేదు, 13th year పెళ్లి గురించి. వండర్ఫుల్. సో మేడం, మీ ఫస్ట్ మూవీ మీ సొంత ఊరిలో, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు పుట్టి పెరిగి చదువుకున్న ఊరిలో అందరూ మీకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే దాంట్లో నాకు ఇక్కడి వరకు డ్రెస్ లంగా ఓణి ఒక చాలా పూర్ క్యారెక్టర్, ఆ లాంగ్వేజ్ కూడా ఒకలాంటి ఫీల్, చాలా ఇది లో క్లాస్. ఇది మనమేమో కాలేజ్ చదువుతూ జీన్స్ వేసుకొని స్మార్ట్ గా రెడీ అయ్యేవాళ్ళం, సడన్ గా ఆ డ్రెస్ వేసి జడపటి వేసేసి ఏంటి బావా ఏంటి అందరు చూస్తున్నారు, నా పరువు పోతుంది, అయ్యో ఎందుకు ఒప్పుకున్నారా అనిపించి. సో మేడం, మీది ఫస్ట్ మూవీ, ఆబ్వియస్లీ మీరు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది, అండ్ యాక్టింగ్ పరంగా కూడా చూస్తే మీకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అండ్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఫస్ట్ మూవీ. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? యాక్చువల్గా నాకు యాక్టింగ్ అనేది, ఎందుకంటే నేను కాలేజ్లో కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి డ్రామాస్ కొని ఏది కూడా చేసింది లేదు, నాకు బాగా స్టేజ్ ఫియర్. ఇప్పుడు మీరు చూస్తున్న రోజాకి ఒరిజినల్ రోజా చాలా డిఫరెంట్. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు చాలా భయం, చాలా టెన్షన్, అంటే ఏడ్చేసేదాన్ని. మా ఆయనకు అదే నచ్చిందంటే, ఇంత అమాయకంగా ఉంది వచ్చేసింది ఇండస్ట్రీకి అని. అసలు అలా ఉన్నదాన్ని ఇంకా సినిమాలకు వచ్చిన తర్వాత దెబ్బ మీద దెబ్బ ప్రొడక్షన్స్ చేశాక, మనీ లాస్ చేశాక ఒక ధైర్యం వచ్చింది, కాన్ఫిడెంట్ ఫైటర్ లాగా తయారయ్యింది. అంతకుముందు చాలా భయం ఉండేది. ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే సూపర్ పర్ఫార్మెన్స్, ఆయనకి ఎవరు కాంపిటీషన్ లేరు.
కానీ ఆ టైంలో ఆయనకి ఎర్రమందారానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఇంకా నాకు టెన్షన్ ఏంట్రా బాబు ఫస్ట్ మూవీ చాలా భయపడుతూ చేశాను. కానీ ఆ క్యారెక్టర్కి నేను యాప్ట్గా ఉన్నాను, ఇన్నోసెంట్గా ఒక డార్క్ షేడ్లో మంచి ఐస్ మంచి స్మైల్తో అలా ఎస్కేప్ అయిపోయాను. ఇప్పుడు ఒప్పుకున్నారు మేడం మంచి స్మైల్ అని, సో ఇంతసేపు చెప్పలేదు. తర్వాత అందరు చెప్పాక నాకు తెలుసు. అదే మీ స్మైల్ 100% ప్లస్ పాయింట్ ఫేస్లో. సో మేడం ఫస్ట్ మూవీ సెల్వమణి గారి దర్శకత్వంలో చామంతి, ఆబ్వియస్లీ సూపర్ డూపర్ హిట్. అది తమిళ్లో హిట్ అండ్ తెలుగులో కూడా హిట్ అయిపోయింది. సో మీ ఫీల్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఆ పిక్చర్ ఇప్పటికీ కూడా తమిళ ఆడియన్స్ అందరూ కూడా నన్ను చామంతి రోజాగా 16 years ఒక గర్ల్ గానే చూస్తారు. అలా రిజిస్టర్ చేసేసారు నన్ను మా వారు అందరికి. అలాగే ఆయన కూడా రిజిస్టర్ చేసేసుకున్నారు నన్ను. నాకు ఆ సినిమా చూసినంతసేపు ఆ సినిమా కదా నాకు గుర్తురాదు. ప్రతి షార్ట్ వెనుక మేము ఏం చేసాం ఆ టైం, ఎలాగ నాతో ఉండేవారు ఇదే కనిపిస్తుంది. చాలా స్టోరీస్ ఉంటాయి ఒక్కొక్క షార్ట్ వెనుక. కాబట్టి నా లైఫ్ లో నేను మర్చిపోలేని సినిమా, ఆ అనుభూతిలో వేరే.